అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దోషం ఎవరిది? లక్షణ దేశాన్ని మిహిరవర్మ పాలిస్తున్న రోజుల్లో ఒకసారి ఎక్కడి నుంచో నిర్మలానందుడని యోగీశ్వరుడు రాజధాని నగరానికి వచ్చాడు. అతడు నగరం చేరిన కొద్ది రోజుల్లోనే అతడి మహిమలు బాగా ప్రచారమయ్యాయి. ప్రజలు అతన్ని భగవదాంశ కలవాడని పూజించసాగారు. నిర్మలానందుడి గొప్పతనం గురించి విన్న మిహిరవర్మకు ఆయన్ని ఒక్కసారి దర్శించాలనే కోరిక కలిగింది. కానీ ప్రభుత్వాచారుల్లో ఒకడు నిర్మలానందుడు యోగిలా తోచటం లేదనే సమాచారం అందించాడు. మిహిరవర్మ అతడిపై గట్టి నిఘా ఏర్పాటు చేశాడు. కొద్ది రోజుల్లోనే అతడు దొంగయోగి అని తెలిసిపోయింది. రాజు నిర్మలానందుణ్ణి అతడి శిష్యులను సభకు రప్పించాడు. ఆయన సభలో నిర్మలానందుడి నేరాన్ని ప్రస్తావించగానే అతడు రాజుకు సమస్తం తెలిసిపోయిందని గ్రహించాడు. అయినా నిర్మలానందుడు ఏమాత్రమూ తొడకక, మహారాజా, మీరు నా గురించి చెప్పిందంతా యథార్థమే. అయితే ఇందులో దోషం నాది కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా నమ్మిన ప్రజలది. మహామేధావులు ప్రజ్ఞావంతులు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు. దేనికోసం? కోరికలు తీరడం కోసం అన్నాడు. అది అవకాశంగా తీసుకొని నువ్వు అందరినీ మోసగిస్తున్నావు అన్నాడు మిహిరవర్మ కోపంగా. ఇందులో నేను చేసిన మోసం ఏమున్నది మహారాజా? వాళ్ళు తమ కోర్కెలు తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థించే కంటే అందుబాటులో ఉన్న నన్ను ఆశ్రయించటం సులువైన మార్గం అనుకున్నారు. అలాంటి స్వార్థపరులదే దోషమంతా. వాళ్లే కనుక నన్ను ఆదరించి నాకు ఇంత విలువ ఇవ్వకపోతే నేనిలా ప్రవర్తించి ఉండేవాణ్ణి కాదు. ఇకపోతే నన్నిలా ఆదరించటం వల్ల వాళ్లకు కలుగుతున్న నష్టమేమీ లేదు. పిడికెడు బియ్యం, ఇన్ని పళ్ళు నాకు ఇయ్యడం వల్ల వాళ్ళ మడి మాన్యాలేమీ తరగవు అన్నాడు నిర్మలానందుడు. మిహిరవర్మ ఈ వాదానికి కొంచెం ఆశ్చర్యపడి ఏం మాట్లాడడానికి తోచక మంత్రి వైపు చూశాడు. ఆయనకు వెంటనే సమాధానం తోచలేదు. నిర్మలానందుడి మాటల్లో సత్యమున్నదేమోననే సందేహంలో రాజు మంత్రి కొట్టుమిట్టులాడుతుండగా గమనించి పక్కనే కూర్చొని ఉన్న వృద్ధ రాజగురువు చిరునవ్వు నవ్వి నిర్మలానందుడితో, నిర్మలానంద, నీ మాటలు నాకొక కథను గుర్తు చేస్తున్నవి. పూర్వం ఒక తల్లికి 4 కొడుకులుండేవారు. వారిలో ఒకడు అమాయకుడు. అతడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మిగిలిన 3 అతన్ని బాధిస్తూ ఉండేవాళ్ళు. తల్లి ప్రశ్నించినప్పుడు వాణ్ణి మేము ఊరుకోమన్నామా, తిరగబడితే మేము నోరు మూసుకోమా అంటూ ఉండేవాళ్ళు. తల్లికి వాళ్ల మాటల్లో ఏదో సత్యం ఉన్నట్లు తోచింది. అమాయకుడైన కొడుకు అన్నల మీద తిరగబడమని, చురుగ్గా ఉండమని సలహా ఇస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె మరణించి నరకానికి వెళ్ళింది. అక్కడ ఆమెను దోషిగా నిర్ణయిస్తూ యమధర్మరాజు, అమ్మ, చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. ఒక వేలు మరొక వేలులా ఎన్నటికీ మారదు. అమాయకుడైన నీ కొడుకును మిగతా కొడుకులు బాధిస్తూ ఉండగా నువ్వు దాన్ని సమర్థించావు. అక్కడ తప్పు నీ ఇతర కొడుకులది కాదు, అమాయకుడిది కాదు. బలమే న్యాయమన్నది రాక్షసత్వాన్ని సూచిస్తుంది కానీ మానవత్వాన్ని సూచించదు. ఒకరి అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని వాళ్లను ఆడించాలని చూడటం దోషం. అమాయకులు తిరగబడలేకపోవడం వాళ్ల బలహీనత అని చెప్పాడు. నిర్మలానంద, ఈ కథ ద్వారా నేను చెప్పబోయేదేమంటే, మానవజాతి అంతా ఒక విధమైన సోదర సంబంధం కలిగి ఉంది. పెద్ద పెద్ద కోరికలు ఉండటం, వాటి కోసం తాపత్రయపడటం చాలామంది బలహీనత. దాన్ని ఆధారం చేసుకొని
సుఖంగా బ్రతకాలంటున్న నువ్వు దోషివి. నిన్ను ఆదరించటం వల్ల వాళ్లకు నష్టం లేదంటున్నావు. అది నిజం కాదు. నీకు భోజనం పెట్టటంలో వారికి ఆర్థికంగా నష్టం కలగని మాట నిజమే. కానీ వాళ్ళ బలహీనతల్ని నువ్వు మరింత వృద్ధి చేయడం ద్వారా వాళ్లకు మానసికంగా తీరని నష్టం కలుగుతున్నది. ఇటువంటి నిన్ను శిక్షించకపోతే ఆ దోషం అక్కడ తల్లికి తగిలినట్లే ఇక్కడ దేశాన్ని పాలించే రాజుకు తగులుతుంది అన్నాడు. రాజగురువు మాటలు విని నిర్మలానందుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. రాజు మిహిరవర్మ సంతోషించి నిర్మలానందుడికి ఎలాంటి శిక్ష విధించాలో రాజగురువునే నిర్ణయించవలసిందిగా కోరాడు. అప్పుడు రాజగురువు నిర్మలానందుడు అతడి ఇద్దరి శిష్యులు కూడా శరీర దారుఢ్యం కలవాళ్లే. వాళ్లకు గల బద్ధకం, సోమరితనమే వాళ్లను సక్రమ మార్గాన పనిపాటలు చేసుకొని బతకనివ్వకుండా ఇలా పెడదార్లు పట్టించింది కనుక ఈ ముగ్గురిని రాజోద్యానంలో తోటపని చెయ్యడానికి నియమించటం మేలు అన్నాడు. రాజు మిహిరవర్మ గురువు చెప్పినట్లే చేశాడు. విన్నారు కదా, ఇప్పుడు కూడా ఎంతమంది దొంగ స్వాములు రావటం లేదు. మనలోని బలహీనతలే వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.